హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి ఇచ్చే మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క చిన్న పుస్తకాలైన మొదటి పుస్తకమైన శ్రీకృష్ణుని చేరుకునే మార్గం అనే పుస్తకాన్ని మనం రోజుకి 3 పేజీలు చొప్పున మనం చదువుతున్నాం. సో ఈరోజు మనం క్లాస్ని స్టార్ట్ చేద్దాం. రీడింగ్ క్లాస్ని గురు గౌరంగ యొక్క ఆశీర్వాదంతో మనం మొదలు పెడదాం. శ్రీకృష్ణుడు ఏది మాట్లాడినా అది అన్ని కాలాలకు వర్తిస్తుంది. శ్రీకృష్ణుడు ఏది మాట్లాడినా అది అన్ని కాలాలకు వర్తిస్తుంది. అది మారదు. ఈనాటి మన వృత్తి ఏమిటి, అలనాటి అర్జునుని వృత్తి ఏమిటి అనేది ముఖ్యం కాదు. మనం మన చైతన్యాన్ని మార్చుకోవాలనేదే ముఖ్యం. ప్రస్తుతం మనం మన స్వార్థ జ్ఞానాన్ని బట్టి నడుస్తున్నాం. కానీ నిజానికి మనకు మన స్వార్థం తెలియదు. ఇంద్రియ ఆసక్తే తెలుసు. మనం ఏది చేసినా ఇంద్రియాల తృప్తి కోసమే చేస్తున్నాం. ఈ చైతన్యమే మారాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాని స్థలంలో కృష్ణ చైతన్యాన్ని స్థాపించాలి. అదే నిజమైన స్వార్థం అంటే. మరి దానిని పొందడం ఎలాగా? మన జీవితంలో అడుగడుగున కృష్ణ చైతన్యవంతులం కావడం ఎలా? శ్రీకృష్ణుడు దానిని మనకు చాలా సులభం చేసేస్తున్నారు. रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशि सूर्ययो प्रणवः सर्ववेदेषु शब्दके पौरुषं निषु. కౌంతేయ, నీటిలోని రుచిని నేనే, సూర్యచంద్రుల్లోని కాంతిని నేనే, వేద మంత్రాల్లోని ఓంకారాన్ని నేనే, ఆకాశంలోని శబ్దాన్ని, మనుషుల్లోని పౌరుషాన్ని నేనే అని కృష్ణ భగవద్గీతలో 7వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పారు. మనం సర్వకాల సర్వవస్థల్లోనూ కృష్ణ చైతన్యవంతులం ఎలా కావడమో ఈ శ్లోకంలో దేవాది దేవుడు వర్ణించారు. జీవులందరూ నీరు తాగక తప్పదు. నీరు లేకపోతే బతకలేము. నీటి రుచి ఎంత గొప్పదంటే మనకి దాహం వేసినప్పుడు నీరు తప్ప ఇంకేం తాగినా సరే తృప్తి కలగదు. ఏ కర్మాగారం కూడా నీటి రుచిని ఉత్పత్తి చేయలేదు. అందుచేత నీరు తాగినప్పుడు శ్రీకృష్ణుణ్ణి స్మరించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నీరు తాగకుండా ఒక్కరోజు కూడా గడవదు కదా. అంటే కృష్ణ చైతన్యం నీటి రుచిలో ఉంది. దాన్ని ఎలా మనం మర్చిపోగలం? అదే విధంగా ఏదైనా వెలుతురు వచ్చినప్పుడు అది కూడా శ్రీకృష్ణుడే. ఆధ్యాత్మిక ఆకాశంలో మూల తేజస్సు అతడే. అంటే బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణుడే. ఆ బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణుడి శరీరం నుండి బయటకు వచ్చి ఈ జడాకాశాన్ని కప్పుతుంది. ఈ భౌతిక జగత్తు నిజస్వభావం చీకటి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చీకటిని మనం రాత్రులంతా అనుభవిస్తున్నాం. రాత్రులందు కనిపించే వెన్నెల కూడా సూర్యుడిచ్చిందే. చంద్రునిపై ప్రతిబింబించిన సూర్యుని కాంతి అదే. మనం విద్యుత్ శక్తితో దీపాలు వెలిగించుకుంటున్నాం. అంటే మొత్తం కృత్రిమ కాంతితోనే మనం రాత్రిపూట వెలుతురును పొందగలుగుతున్నాము. సూర్యుని కాంతి ఎక్కడి నుంచి వస్తున్నది? బ్రహ్మజ్యోతి నుంచి వస్తుంది. అంటే ఆధ్యాత్మిక ఆకాశం నుంచి మహోజ్వలమైన తేజస్సు సూర్యుణ్ణి చేరుతుంది. అక్కడ ప్రతి వస్తువు బ్రహ్మజ్యోతి నుంచే కాంతిని పొందుతుంది. ఈ లోకంలో సూర్యకాంతిని చూసినప్పుడల్లా మనం శ్రీకృష్ణుణ్ణి స్మరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓంకారంతో ప్రారంభించే వేద పఠం విన్నప్పుడు కూడా మనం శ్రీకృష్ణుణ్ణి స్మరించాలి. హరే కృష్ణలాగా ఓంకారం కూడా శ్రీకృష్ణుని నామమే. ఓంకారం కూడా శ్రీకృష్ణుడే. ఏ ధ్వని శబ్దమైన మూలధ్వని తాలూక తరంగమే అని మనం గ్రహించాలి. మా మా మూలధ్వనే ఓం.
అదే హరే కృష్ణ. భౌతిక ప్రపంచంలో మనకు వినపడే ప్రతి శబ్దం ఆ మూలధ్వని అయిన ఓంకారం తాలూకా ప్రతిధ్వని. ఈ విధంగా శబ్దం వినిపించినప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు, వెలుతురు కనిపించినప్పుడు మనం దేవాది దేవుణ్ణి స్మరించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలా గనుక మనం చేయగలిగితే మనం శ్రీకృష్ణుని స్మరించని క్షణం అంటూ ఉండదు. ఇదే కృష్ణ చైతన్య విధానం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇలా చేస్తే దినంలో 24 గంటలు మనం శ్రీకృష్ణుని స్మరించగలం. ఈ విధంగా శ్రీకృష్ణుడు మనతోనే ఉంటారు. నిజానికి శ్రీకృష్ణుడు సర్వదా మనతోనే ఉన్నారు. ఆ విషయం మనకి గుర్తుకు తెచ్చుకున్న వెంటనే శ్రీకృష్ణుడి సన్నిధి యథార్థమై మన అనుభవంలోకి వస్తుంది. శ్రీకృష్ణుని సాన్నిధ్యాన్ని అనుభవించడానికి 9 విధానాలైన పద్ధతులున్నాయి. మొదటిది శ్రవణం. శ్రవణం అంటే వినడం. భగవద్గీత చదవడం వలన మనం శ్రీకృష్ణుని ఉపదేశాలని వింటున్నామని, నిజంగానే శ్రీకృష్ణుని సహవాసం చేస్తున్నామని అర్థం. ఇంపార్టెంట్ పాయింట్. శ్రీకృష్ణుడి గురించి మాట్లాడినప్పుడల్లా మనం భగవంతుని గురించి మాట్లాడుతున్నామని మర్చిపోకూడదు. భగవంతునితో సహజీవనం చేస్తూ భగవత్ ఉపదేశాలను, నామాలను స్మరిస్తూ కాలం గడుపుతూ ఉంటే క్రమంగా జడ ప్రకృతి సంపర్కం వలన కలిగిన దోషాలు తగ్గిపోతాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. శ్రీకృష్ణుడే శబ్దము, వెలుతురు, నీరు, ఇంకా ఎన్నో పదార్థాల రూపంలో ఉన్నాడని తెలుసుకుంటే శ్రీకృష్ణుణ్ణి తప్పించుకోవడం అసాధ్యమవుతుంది. ఈ పద్ధతిలో మనం శ్రీకృష్ణుని స్మరించగలిగితే నిరంతరంగా అతనితో ఉన్నట్లే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. శ్రీకృష్ణుని సాన్నిధ్యం ఎండలో కూర్చోవడం లాంటిది. ఎండ అంటే అక్కడ అశుచి అనేదే ఉండదు. ఆరు బయట సూర్యున్ని అతి నీల లోహిత కిరణాలలో కూర్చున్నంతసేపు మనకి ఏ వ్యాధి రాదు. పాశ్చాత్య వైద్య శాస్త్రంలో కూడా సర్వ వ్యాధులకు సూర్యకాంతి చికిత్సగా ప్రశంసించబడుతుంది. వ్యాధిగ్రస్తుడు ఆరోగ్యం పొందడం కోసం సూర్యున్ని ఆరాధించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మనం కృష్ణ చైతన్యంలో శ్రీకృష్ణుని సన్నిధిలో ఉంటే మన వ్యాధులన్నీ నయమవుతాయి. హరే కృష్ణ జపంతో శ్రీకృష్ణుని చేరుకోగలం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తాగే నీటిలో శ్రీకృష్ణుని చూడగలం. సూర్యుడిలో, చంద్రునిలో శ్రీకృష్ణుని చూడగలం. శబ్దంలో శ్రీకృష్ణుని వినగలం. నీటిలో శ్రీకృష్ణుడి రుచి చూడగలం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దురదృష్టవశాత్తు మనం మన ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీకృష్ణుని మనం మర్చిపోయాము. ఇప్పుడైనా మేల్కొని కృష్ణ స్మరణం ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఈ శ్రవణ కీర్తన విధానం శ్రీ చైతన్య మహాప్రభు ఆమోదం పొందింది. తన మిత్రుడు మహాభక్తుడు అయిన రామానందరాయనుతో సంభాషిస్తూ శ్రీ చైతన్య మహాప్రభువు ఆత్మ సాక్షాత్కారం గురించి అతనిని ప్రశ్నించారు. రామానందుడు వర్ణాశ్రమ ధర్మాలను గురించి, వైరాగ్యము, కర్మ సన్యాసం మొదలైన అనేక మార్గాలను గురించి చెప్పారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కావు, అవన్నీ ఏ మాత్రం ఉత్తమమైన మార్గాలు కావు అన్నారు. రామానందుడు ఏదో మార్గం చెప్పినప్పుడల్లా శ్రీ చైతన్య మహాప్రభువు ఆధ్యాత్మిక అభివృద్ధికి అంతకంటే మంచి మార్గం చెప్పమని అడుగుతూ వచ్చారు. చివరకు రామానందరాయుడు ఒక వేద మంత్రాన్ని ఉదాహరిస్తూ దాని ప్రకారం పరమార్థాన్ని చేరడం ఊహాకల్పనతో సాధ్యం కాదు కాబట్టి దేవాది దేవుడే తెలుసుకోవడానికి అనవసర ప్రయత్నాలను, తర్క వితర్కాలను మానుకోవాలని చెప్పారు. విజ్ఞాన శాస్త్రజ్ఞులు అతి దూరంలో ఉన్న నక్షత్రాలను గురించి, గ్రహాలను గురించి ఊహాగానాలు చేస్తారు. అయితే వారు అనుభవం ద్వారా మాత్రమే
ఏదైనా నిర్ణయానికి రాగలరు. అలాగే ఎవరైనా దేని గురించైనా జీవితమంతా ఊహాకల్పనలతో, అనుమానాలతో గడిపిన ప్రత్యక్ష అనుభవం లేకపోతే ఎప్పటికీ దీనిని నిర్ణయించుకోలేరు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మనం ఇక్కడితో స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఈ రోజుతో 10వ రోజుని గురు గౌరంగ యొక్క ఆశీర్వాదంతో ముగించడం జరిగింది. శ్రీ శ్రీ రాధా దామోదర్ భగవాన్‌కి జై.